వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము పండగలప్పుడు చేసుకునేటువంటి పూర్ణాలు లోపల పిండి ఎప్పుడూ శనగపప్పుతోటే కాకుండా ఇలా వెరైటీగా అలాగే ఎంతో టేస్టీగా ఉండేటువంటి పెసర్లతోటి కూడా ఈ విధంగా పూర్ణాలు చేయండి. పైన క్రంచీగా లోపల మెత్తగా ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఈ పూర్ణాలను ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందు రోజు మాత్రం మనము పై పిండిని కనుక ప్రిపేర్ చేసుకుంటే మనకు తర్వాత రోజు పూర్ణాలు చేసుకోవటం ఈజీ అవుతుంది. అలాగే మనకు పని అనేది త్వరగా అవుతుందండి. మనకు పూర్ణాలు కొంచెం క్రంచీగా రావటానికి నేను బియ్యాన్ని మాత్రం ఈ కప్పుతోటి 3 కప్పుల వరకు దొడ్డు బియ్యాన్నే తీసుకుంటున్నానండి. ఈ 3 కప్పుల బియ్యానికి 1 కప్పు మినపగుళ్ళతో పాటు కొన్ని మెంతులు కూడా తీసుకొని వీటిని శుభ్రంగా కడిగేసి సరిపడా నీళ్లు పోసుకొని ఈ బియ్యము పప్పుని 5 గంటల పాటు నానబెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనము కొంచెం గట్టిగా వాటర్ తక్కువ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఎక్కువ వాటర్ వేస్తే మనకు పూర్ణాలు అనేవి రావండి. ఆ పిండి అనేది మనకి జారిపోతూ ఉంటుంది. దోసల పిండిలా కాకుండా కొద్దిగా వాటర్ తక్కువ వేసుకొని గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ పిండిని మనము ఈ విధంగా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. ఇక ఈ పిండిని మనము కొంచెం సేపు పులవనిచ్చినట్లయితే పూర్ణాలు మనకు పొంగుతూ టేస్టీగా వస్తాయండి. ఇక దీనికోసం పైన మూత పెట్టేసుకొని ఈ పిండిని మనము ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. ఇలా తెల్లారిన తర్వాత చూస్తే పిండి మనకు ఈ విధంగా పొంగి ఎయిర్ గ్యాప్స్ వస్తాయండి. ఇలా కనుక వచ్చినట్లయితే మనకు పూర్ణాలు అనేవి టేస్టీగా వస్తాయి. ఇక ఈ పిండిని పక్కన పెట్టేసుకొని ఇక మనము లోపల పిండి కోసం ఇక్కడ పచ్చపెసర్లు 1 కప్పుతోటి కప్పు నిండుగా కాకుండా కొద్దిగా తక్కువగా తీసుకొని ఇక్కడ నేను వీటిని నానబెట్టడం లేదండి. మీకు కావాలంటే కొద్దిగా సేపు నానబెట్టైనా సరే వీటిని ఉడికించేసుకోవచ్చు. ఇక దీన్ని డైరెక్ట్ కుక్కర్లోనే వేసుకొని ఒక 2 సార్లు కడిగేసి కొద్దిగా వాటర్ ఎక్కువ పోసుకొని ఇక దీన్ని మూత పెట్టేసుకొని స్టవ్ మీద 5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించేసుకుంటే మనకు పెసర్లు అనేవి మెత్తగా ఉడుకుతాయి. లేదు కొంచెం సేపు మీరు నానబెట్టేసుకున్నట్లయితే 1 విజిల్ తక్కువ ఉడికించేసుకుంటే సరిపోతుంది. ఇక కుక్కర్కున్న ప్రెషర్ పోయేలోగా మీరు స్వీట్ ఎంతైతే తినగలరో అంత బెల్లాన్ని తీసుకొని ఇక్కడ నేను బెల్లాన్ని ముందుగా కొద్దిగా వాటర్ పోసుకొని జస్ట్ కరిగించుకుంటున్నానండి. బెల్లంలో ఏమైనా సరే నలకలు ఉన్నా సరే వడకట్టేసుకోవచ్చని మాత్రమే ఇక్కడ నేను కరిగించుకుంటున్నాను. లేదంటే బెల్లాన్ని సన్నగా తరిగి ఉడికించిన పెసర్లతో పాటు అవి 2 కలిపి మిక్సీ పట్టి తర్వాత కొంచెం ఉడికించుకోవాలన్నా ఉడికించుకోవచ్చు. చూడండి పెసర్లు మెత్తగా బాయిల్ అయినాయి. అందుకే ఇక్కడ మనము నానబెట్టకపోయినా సరే పెసర్లు ఈజీగా ఉడుకుతాయి. ఈలోగా మనము బెల్లం వాటర్ని కూడా డౌట్ అనేది లేకుండా ఒక్కసారి వడకట్టేసుకున్న తర్వాత అదే ప్యాన్లోకి ఆ బెల్లం వాటర్ని పోసేసిన వెంటనే ఇక్కడ నేను ఉడికించుకున్న పెసర్లను ఆ వాటర్తో సహా వేసేస్తున్నాను. ఇక్కడ మీరు పెసర్లు వేయకపోయినా సరే ఈ పెసర్లను మిక్సీ పట్టైనా సరే ఈ ప్యాన్లోకి వేసేసుకోవచ్చు. అలా చేస్తే ఇంకా మనకు త్వరగా ఉడుకుతుంది. ఇంకా ఈ లోపల పిండి అనేది మనకు మెత్తగా రావాలి అంటే మిక్సీ పట్టైనా సరే ఉడికించుకోవచ్చు. ఇక్కడ నేను అక్కడక్కడ పెసర్లు కనిపించేలా ఉండాలని ఈ విధంగా ఉడికించానండి. ఇక దీనిలోకి కొద్దిగా ఇలాచీ పౌడర్ని వేసేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చాలు. ఈ పిండి చల్లారిన తర్వాత ముందుగానే ఈ విధంగా ముద్దలు చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. ఇప్పుడు ఇక మనము పిండి కలుపుకోవటానికి ఒక బౌల్లోకి కొద్దిగా పిండి తీసుకొని దీనిలో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని పిండిని ఇలా కనుక బాగా గిన్నెకు ఈ విధంగా అనుకుంటూ కలుపుకుంటే మనకు ఎయిర్ గ్యాప్స్ అనేవి బాగా వచ్చి పూర్ణాలు పొంగుతాయండి. ఒకవేళ మీకు పొంగలేదు అనుకుంటే కొద్దిగా సోడా ఉప్పునైనా సరే యాడ్ చేసుకోవచ్చు. సోడా ఉప్పును వేసుకున్నా సరే ఈ పూర్ణాలు పొంగుతూ బాగా వస్తాయి. కొద్దిగా ఆయిల్ పీకుతాయని ఇక్కడ నేను సోడా ఉప్పుని యాడ్ చేయటం లేదు. ఈలోగా స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయ్యేలోగా ఈ ముద్దలను ఈ పిండిలోకి వేసేసుకొని ఈ విధంగా ఆ పూర్ణం పిండితోటి ఈ పైన ఈ పోత పిండిని కవర్ చేసేసుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఒకేసారి ఎక్కువ వేసుకోకుండా ఒకదానికొకటి అంటుకోకుండా తక్కువ పూర్ణాలనే వేసుకుంటూ ఈ విధంగా తిప్పుకుంటూ సమానమైన రంగు వచ్చేలాగా ఉడికించేసుకుంటే చాలండి. అంతేనండి. ఎంతో టేస్టీగా కలర్ఫుల్గా ఉండేటువంటి పూర్ణాలను ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పండగ రోజు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. ఈ విధంగా పెసర్లతోటి పూర్ణాలను కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి.